హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్కి సంబంధించి పాలిటీ మీద టాప్ 100 ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. పాలిటీలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కవర్ చేసి 100 క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఈ క్వశ్చన్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్తో పాటు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి కూడా యూస్ఫుల్గా ఉండిద్ది. సో లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. First question, which article of the Indian Constitution deals with the abolition of untouchability? రాజ్యాంగంలోని ఏ అధికరణ అస్పృశ్యత నివారణ గురించి తెలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఆర్టికల్ 17. సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతి కావడానికి కావాల్సిన కనిష్ట వయస్సు ఎంత? మినిమం ఏజ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, 35 years. 35 సంవత్సరాలు అయితే మినిమం ఉండాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వడానికి. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిటీ? ఏ కమిటీ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను చేర్చారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్వరణ్ సింగ్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ ఏజ్ డు ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిటైర్? సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ఏ వయసులో పదవీ విరమణ చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, 65 సంవత్సరాలు. 65 yearsకి అయితే పదవీ విరమణ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యాంటీ డిఫెక్షన్ లా? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ తెలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, 10th షెడ్యూల్, 10వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, the 73rd Constitutional Amendment Act 1992 is related to which of the following? 1992 నాటి 73వ రాజ్యాంగ సవరణ చట్టం క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, పంచాయతీరాజ్ సంస్థల గురించి అయితే తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింట్స్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఒక రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమించడం జరుగుతుంది? ఇది కూడా ఇంపార్టెంట్. సో మనకి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. అపాయింట్మెంట్స్ ఎవరు చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మినిమం ఏజ్ ఒకటి, అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ గురించి కూడా అడుగుతూ ఉంటారు, రిటైర్మెంట్ ఏజ్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ డి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు ఓట్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో లోక్సభ ఎన్నికలలో ఓటు వేయడానికి కావాల్సిన కనిష్ట వయస్సు ఎంత? మినిమం ఏజ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 18 years, 18 సంవత్సరాలు అయితే మినిమం ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ ద ఆఫీస్ టు ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఒక రాష్ట్ర గవర్నర్ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్డ్ హైకోర్ట్, సంబంధిత హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అయితే చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ స్పెసిఫైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఎ పర్సన్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్? ఒక వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అవ్వడానికి రాజ్యాంగంలో పేర్కొనబడిన గరిష్ట వయస్సు పరిమితి అంటే పదవీ విరమణ వయస్సు ఎంత? మాక్సిమం ఏజ్ లిమిట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 62 సంవత్సరాలు, 62 years. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎ స్టేట్ పాలసీ? ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలు ఆదేశిక సూత్రాల గురించి వివరించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఆర్టికల్ 36 to 51. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ పంచాయతీ ఇన్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, 21 years, 21 సంవత్సరాలు అయితే ఉండాలి భారతదేశంలో మున్సిపల్ కార్పొరేషన్ లేదా పంచాయతీ ఎన్నికల్లో పోటీలు చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 352. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని అంటే నేషనల్ ఎమర్జెన్సీని అయితే ప్రకటించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? భారత కేంద్ర కార్యనిర్వాహక వర్గం యూనియన్ ఎగ్జిక్యూటివ్లో
క్రింది వారిలో ఎవరు ఉంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ ఆఫ్ జనరల్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ అప్పర్ హౌస్ పార్లమెంట్? అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 30 years 30 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుడు కావడానికి కావలసిన కనిష్ట వయస్సు ఎంత అంటే 30 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. హూ కండక్ట్స్ ద ఎలక్షన్స్ టు ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ఇండియా? భారతదేశంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఎవరు నిర్వహించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారత ఎన్నికల సంఘం అయితే నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమెండ్మెంట్ యాక్ట్ రెడ్యూస్డ్ ద ఓటింగ్ ఏజ్ ఇన్ ఇండియా ఫ్రమ్ 21 years to 18 years? సో భారతదేశంలో ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ సి 61st అమెండ్మెంట్ యాక్ట్, 61వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్. సర్కారియా కమిషన్ వాజ్ సెటప్ టు రివ్యూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్స్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్. What is the minimum age required to contest in the Lok Sabha lower house of parliament elections in India? Correct answer is option D 25 years. భారతదేశంలో లోక్ సభ పార్లమెంట్ దిగువ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి కావాల్సిన కనిష్ట వయస్సు ఎంత అంటే 25 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫండమెంటల్ రైట్ ఈస్ నోన్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకారం ఏ ప్రాథమిక హక్కును భారత రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ అని పిలుస్తారు? హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ సి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇస్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ సెక్రటేరియట్ ఇన్ ఇండియా? భారతదేశంలో రాష్ట్ర సచివాలయానికి పరిపాలనా అధిపతి ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ చీఫ్ సెక్రటరీ. Next question. The concept of judicial review in the Indian Constitution is inspired by the Constitution of which country? Correct answer is option B. United States of America. భారత రాజ్యాంగంలోని న్యాయ సమీక్ష జుడిషియల్ రివ్యూ భావన ఈ దేశ రాజ్యాంగం నుండి ప్రేరేపణ పొందింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. What is the maximum age limit up to which a person can serve as the Comptroller and Auditor General of India? ఇది కూడా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి భారతదేశ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా గరిష్ట వయస్సు ఏ వయస్సు వరకు పదవిలో కొనసాగించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 65 years, 65 సంవత్సరాల వరకు అయితే కొనసాగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. హూ అపాయింట్స్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు నియమించడం జరుగుతుంది? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది క్రియేషన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ విధాన్ పరిషత్ ఇన్ స్టేట్స్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 169. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విధాన్ సభ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ C 25 years. Next question. Financial emergency can be proclaimed by the president under which article of the Indian Constitution? Correct answer is option C article 360. Next question. Who is considered as the custodian of the Indian Constitution? భారత రాజ్యాంగ సంరక్షకుడు అని ఎవరిని పిలుస్తారు? custodian of the Indian Constitution. Correct answer is option D Supreme Court of India, భారత సుప్రీం కోర్టు. Next question. What is the minimum age required to become a member of the state legislative council? Correct answer is option C 30 సంవత్సరాలు 30 years. Next question. Who is the highest law officer of the government of India? భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయ అధికారి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అటార్నీ జనరల్ ఫర్ ఇండియా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫండమెంటల్ రైట్ కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ? జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఏ ప్రాథమిక హక్కులను రద్దు చేయడం సాధ్యం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ డి ఆర్టికల్ 20 and 21. ఆర్టికల్స్ 20 and 21. నెక్స్ట్ క్వశ్చన్. Who appoints the Chief Justice and other judges of a state high court in India? Correct answer is option B President of India. Next question.
Which article of the Indian Constitution is related to the establishment of the Election Commission of India? Correct answer is option A. ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల సంఘం ఏర్పాటు గురించి భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ఆర్టికల్ 324 అయితే మనకి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఇన్ ఇండియా? భారతదేశంలో రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 6 సంవత్సరాలు 6 years. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ? భారత రాజ్యాంగంలోని ఏక పౌరసత్వం భావన ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్. సో బ్రిటన్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫినాన్స్ కమిషన్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆర్టికల్ 280. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ ఏజ్ డు ద జడ్జెస్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఇన్ ఇండియా రిటైర్? భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తులు ఏ వయస్సులో పదవీ విరమణ చేస్తారు? హైకోర్టు గురించి ఇది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 62 years 62 సంవత్సరాలకి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇన్ ఇండియా? క్రింది వాటిలో భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన సంస్థ కానిది ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ of a state in India? Correct answer is option A, Advocate General. Next question, what is the minimum age required to become the Prime Minister of India if he or she is a member of Lok Sabha? Correct answer is option D, 25 years 25 సంవత్సరాలు. Next question, which schedule of the Indian Constitution contains the list of the official languages recognized in India? Correct answer is option B, 8th schedule 8వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? భారత ప్రధాన మంత్రిని ఎవరు నియమించడం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొనబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పార్ట్ 11 11వ భాగం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మాక్సిమం పీరియడ్ ఫర్ విచ్ ద ప్రెసిడెంట్స్ రూల్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ఏ స్టేట్ విత్ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ ఎవ్రీ 6 months? పార్లమెంట్ ఆమోదంతో ప్రతి 6 నెలలకు ఒకసారి పొడిగిస్తూ ఒక రాష్ట్రంలో గరిష్టంగా ఎంతకాలం వరకు రాష్ట్రపతి పాలన అయితే అమలులో ఉంచవచ్చు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 3 సంవత్సరాలు 3 years. నెక్స్ట్ క్వశ్చన్, which article of the constitution specifies the fundamental duties of Indian citizens? భారత పౌరుల ప్రాథమిక విధులను పేర్కొనే రాజ్యాంగ అధికరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 51A. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఎంపవర్డ్ టు డిసాల్వ్ ద లోక్ సభ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ఇట్స్ టెన్యూర్? లోక్సభ పదవీ కాలం ముగియక ముందే దానిని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అయితే ఉంటుంది. Next question, the 74th Constitutional Amendment Act 1992 is related to which of the following? Correct answer is option B, municipalities or లేదా urban local bodies కి సంబంధించింది. Next question, what is the minimum age required to become a member of the State Legislative Council, Vidhan Parishad in India? Correct answer is option C, 30 సంవత్సరాలు 30 years. Next question, which part of the Indian Constitution deals with the official languages? Correct answer is option C, part 17 17వ భాగం. Next question, what is the tenure of the Chief Election Commissioner of India? Correct answer is option B, 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు. Next question, under which article of the Indian Constitution can a High Court issue writs for the enforcement of the fundamental rights? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఒక హైకోర్టు ప్రాథమిక హక్కుల అమలు కోసం రిట్లను జారీ చేయవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, ఆర్టికల్ 226. నెక్స్ట్ క్వశ్చన్, హూ డిసైడ్స్ వెదర్ ఏ బిల్ ఈజ్ ఏ మనీ బిల్ ఆర్ నాట్ ఇన్ ద లోక్సభ? లోక్సభలో ఒక బిల్ ద్రవ్య బిల్లు అవునా కాదా అని నిర్ణయించేది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ద లోక్సభ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సైమల్టేనియస్లీ? Correct answer is option D, 25 years. Next question,
క్రింది వాటిలో దేనిని అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం పూంచీ కమిషన్ను నియమించింది? ద పూంచీ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు స్టడీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? కరెక్ట్ ఆన్సర్ is option A, Center and State Relations. Next question, who is the head of the state executive in India? భారతదేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ is option B, Governor of State. Next question, which article of the Indian Constitution states that there shall be a Comptroller and Auditor General of India? Correct answer is option A, Article 148. Next question, what is the maximum strength of the Lok Sabha as specified in the Constitution of India? Correct answer is option C, 550. Next question, the system of local self-government in rural India, Panchayati Raj, was constitutionalized through which Amendment Act? Correct answer is option D, 73rd Amendment Act. Next question, what is the minimum age required to become a member of the Union Council of Ministers if he or she is a member of the Rajya Sabha? ఒక వ్యక్తి సంయుక్త మంత్రి మండలిలో కేంద్ర మంత్రి సభ్యుడు కావడానికి ఆయన రాజ్యసభ సభ్యుడై ఉండే కావాల్సిన కనిష్ట వయస్సు ఎంత? కరెక్ట్ ఆన్సర్ is option C, 30 సంవత్సరాలు, 30 years. Next question, who appoints the chairman and members of the State Public Service Commission, SPSC? Correct answer is option E, Governor of the State. Next question, which article of the Indian Constitution empowers the Parliament to amend the Constitution? Correct answer is option D, Article 368. Next question, at what age do the members of the State Public Service Commission retire? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఏ వయస్సులో పదవీ విరమణ చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ is option B, 62 years, 62 సంవత్సరాలకి. నెక్స్ట్ క్వశ్చన్, who addresses the joint sitting of both houses of the Parliament in India? Correct answer is option A, President of India. Next question, what is the minimum age required to become the Vice President of India? భారత ఉపరాష్ట్రపతి కావడానికి కావాల్సిన కనిష్ట వయస్సు ఎంత? మినిమం ఏజ్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ is option C, 35 years, 35 సంవత్సరాలు అయితే ఉండాలి. Next question, under which article of the Constitution can the President of India declare precedence rule in a state due to the failure of the constitutional machinery? Correct answer is option B, Article 356 ప్రకారం. Next question, who provides the legal advice to the state government on legal matters? రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన విషయాలపై న్యాయ సలహాలు ఇచ్చేది ఎవరు? Correct answer is option A, Advocate General of State. Next question, how many members can the President of India nominate to the Rajya Sabha? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేయవచ్చు? కరెక్ట్ ఆన్సర్ is option C, 12 members, 12 మందిని అయితే నామినేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, the three-tier Panchayati Raj system was first recommended in India by which of the following committees? Correct answer is option B, Balwant Roy Mehta Committee. Next question, who can remove the chairman or any other members of a state public service commission? Correct answer is option C, President of India. Next question, what is the minimum age required to become a member of the Union Council of Ministers if he or she is a member of the Lok Sabha? Correct answer is option A, 25 years. Next question, which of the following high offices does not have a fixed maximum age limit or retirement age specified in the Constitution of India? Correct answer is option D, Governor of State. Next question, the provisions of the concurrent list in the Indian Constitution are borrowed from the Constitution of which country? భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా కాన్కరెంట్ లిస్ట్ నిబంధనలు ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ is option C, Australia. Next question, what is the maximum age limit up to which a person can serve as a member of or chairman of the Union Public Service Commission, UPSC? ఒక వ్యక్తి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా లేదా చైర్మన్గా గరిష్టంగా ఏ వయస్సు వరకు పదవిలో కొనసాగించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ is option C, 65 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, who allocates portfolios among the members of the Union Council of Ministers in India? Correct answer is option A, President of India on the advice of Prime Minister. Next question, which article of the Indian Constitution empowers the President of India to grant pardons, reprieves or remissions of punishment?
Correct answer is option B, Article 72. Next question, the two-tier Panchayati Raj system was recommended in India by which of the following committees? Important question. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, అశోక్ మెహతా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, who has the final authority to certify whether a specific tax proposal comes under the definition of a money bill in the state legislature? రాష్ట్ర శాసనసభలో ఒక నిర్దిష్ట బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అని ధృవీకరించే తుది అధికారం ఎవరికి ఉంటుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, స్పీకర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, what is the minimum age required to be appointed as the Advocate General of a state in India? Correct answer is option D. కనిష్ట వయసు పేర్కొనబడలేదు కానీ హైకోర్టు న్యాయమూర్తి కావడానికి కావాల్సిన అర్హతలు అయితే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, under which article of the Indian Constitution can the President promulgate ordinances when the Parliament is not in session? Correct answer is option B, Article 123. Next question, what is the maximum age limit up to which a person can serve as the chairman of the National Human Rights Commission? Correct answer is option C, 70 సంవత్సరాలు, 70 years. Next question, who is the constitutional head of the urban local bodies, municipalities at the political level in the city? Correct answer is option B, mayor. Next question, which article of the Indian Constitution describes the union and its territories? Correct answer is option A, Article 1 to 4. Articles 1 to 4. Next question, what is the minimum age required to become a member of the Lok Sabha and a member of the Union Council of Ministers at the same time? ఏకకాలంలో లోక్సభ సభ్యుడు మరియు కేంద్ర మంత్రి మండలి సభ్యుడు కావడానికి కావాల్సిన కనిష్ట వయస్సు ఎంత? Correct answer is option D, 25 years, 25 సంవత్సరాలు. Next question, the concept of the procedure established by law in the Indian Constitution is borrowed from the Constitution of which country? చట్టం ద్వారా స్థాపించబడిన పద్ధతి అనే భావన ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, who has the power to establish a common high court for 2 or more states in India? Correct answer is option C, Parliament of India. Next question, under which article can a state governor promulgate ordinances when the state legislature is not in session? Correct answer is option A, Article 213. Next question, what is the minimum age required to become a member of the state legislative assembly, Vidhan Sabha and a chief minister simultaneously? Correct answer is option C, 25 సంవత్సరాలు. ఏకకాలంలో రాష్ట్ర శాసనసభ సభ్యుడు ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన కనిష్ట వయస్సు 25 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ పార్ట్ 9A relating to the municipalities to the Indian Constitution? Correct answer is option B, 74th Amendment Act. Next question, who is the administrative head of your district responsible for the implementing government policies and maintaining law and order? Correct answer is option B, district collector లేదా magistrate. Next question, what is the minimum age required to contest for the post of the Sarpanch in Gram Panchayat election in India? Correct answer is option B, 21 years. Next question, which article of the Indian Constitution empowers the President of India to appoint Comptroller and Auditor General? CAG. Correct answer is option A, Article 148. Next question, the administrative relations between the Union and the states are detailed in which part of the Indian Constitution? Correct answer is option A, Part 11. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో వివరంగా పేర్కొనబడ్డాయి? నెక్స్ట్ క్వశ్చన్, at what age do the members of the chairman of the State Human Rights Commission SHRC retire? Correct answer is option C, 70 years, 70 సంవత్సరాలు. Next question, who among the following administers the oath of the office to the Prime Minister of India? Correct answer is option D, President of India. Next question, which article of the Indian Constitution defines the right to education as a fundamental right for children aged 6 to 14 years? 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చిన భారత రాజ్యాంగ అధికరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 21A. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమమ్ ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విధాన్ పరిషత్ అండ్ స్టేట్ మినిస్టర్ సైమల్టేనియస్లీ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి,
30 years, 30 సంవత్సరాలు. Next question, who acts as the channel of the communication between the governor and the state council of ministers? Correct answer is option C, chief minister. Last question, which body conducts the elections for the local governments, panchayats and municipalities in India? ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.